హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈ రోజు మనం కరం మూవీ గురించి మాట్లాడుకుందాం. వినీత్ శ్రీనివాసన్ డైరెక్ట్ చేసిన కరం ఒక యాక్షన్ థ్రిల్లర్. మానవ అక్రమ వ్యాపారం నేపథ్యంలో రూపొందింది. నోబుల్ బాబు తమన్ రాసి నటించిన ఈ సినిమా ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ దేవ్ మహేంద్రన్ తన మాజీ గర్ల్ ఫ్రెండ్ సానాని సెక్స్ ట్రాఫికింగ్ రింగ్ నుంచి కాపాడే మిషన్ చుట్టూ తిరుగుతుంది. సినిమా మొదట్లో ఫైట్ సీన్స్, ముఖ్యంగా ఓపెనింగ్ షూట్అవుట్ ఆకట్టుకునేలా ఉంటుంది. కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ స్క్రిప్ట్ బలహీనతలు, అసహజ డైలాగులు ప్రేక్షకులను నిరాశపరుస్తాయి. హ్యూమర్, ఎమోషన్ కలిపే ప్రయత్నం ఉన్నప్పటికీ అవి కలగలిపి ఇబ్బందిగా అనిపిస్తాయి. టెక్నికల్ గా సినిమా బాగున్నప్పటికీ రిపిటేటివ్ బీజిఎం, స్లో పేస్, ఇన్కన్వీనియంట్ రైటింగ్ వల్ల థ్రిల్ తగ్గిపోతుంది. ఇవాన్ వూకోమనోవిక్ వంటి విదేశీ నటులు బాగా చేసిన లీడ్ రోల్స్ లో డెప్త్ కొరవడింది. థీరా లాంటి సినిమాలతో పోలిస్తే కరం డెరివేటివ్ గా ఎమోషనల్ కనెక్షన్ లేకుండా అనిపిస్తుంది. అంబిషన్ ఉన్నప్పటికీ ఇన్అప్రోప్రియేట్ ఎగ్జిక్యూషన్ వల్ల సినిమా పూర్తిగా నిలబడలేకపోయింది.